హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మా మందార పూలు చూడండి ఎంత బాగా పూసాయో. ఒక మొక్కకే ఒక 8 పువ్వులైతే పూసాయి. ఈ మొక్కకైతే ఇంకా చాలా అంటే చాలా ఎక్కువగా పువ్వులైతే పూసాయండి. అయితే మందారాలైనా, గులాబీలైనా, తర్వాత చామంతులైనా ఎలాంటి పూల మొక్కలైనా పాట్లలో పెట్టిన పూల మొక్కలకనేటివి ఎవ్రీ 20 డేస్‌కి ఒకసారి మనం ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే మనము పూలని ఇంత బాగా మనం తీసుకుంటామండి. దానికి కావలసిన పోషకాలనేటివి ఆ 20 డేస్‌కి ఒకసారి ఇచ్చే ఫెర్టిలైజర్ నుంచి అంది పువ్వులు బాగా పూసే అవకాశం అయితే ఉంటుంది. దాని ద్వారా మనము ఎక్కువ పూలను తీసుకోవచ్చు. అయితే నేను ఈ మొక్కలకి లాస్ట్ టైం అంటే ఒక 10 డేస్ బ్యాక్ నేను ఇచ్చిన ఫెర్టిలైజర్ అయితే నేను ఇక్కడ పైన పిక్ యాడ్ చేస్తాను. చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అలోవెరా మరియు రైస్ వాటర్ ఫెర్టిలైజర్‌ని అయితే నేను ఈ మందార మొక్కలకి ఇచ్చాను. తద్వారా ఇన్ని పువ్వులైతే పూసాయండి మా మందార మొక్కలకి. అలోవెరాలో మరియు రైస్ కడిగిన వాటర్‌లో ఏమేమి పోషకాలు ఉంటాయి, దాన్ని ఏ విధంగా మనం ఆ లిక్విడ్‌ని తయారు చేసుకోవాలి, ఏ విధంగా మొక్కలకి ఇవ్వాలి అనేది నేను డీటెయిల్‌గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోను చెక్ చేయండి. మీకు అందులో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఈడ క్లిప్ యాడ్ చేస్తున్నాను. నేను పోయిన వీక్ ఇచ్చిన ఫెర్టిలైజరు అలోవెరా అండ్ రైస్ కడిగిన వాటర్ని అయితే ఈ మొక్కలకి ఇస్తున్నాను చూడండి పైన క్లిప్లో. కరెక్ట్ 15 డేస్ అవుతుందండి నేను ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి. చూడండి పువ్వులు ఎంత బాగా పూసాయో. ఇది ఫెర్టిలైజర్ రిజల్ట్ అండి. నేను మామూలుగా ఫెర్టిలైజర్ ఇస్తాను. ఆ ఫెర్టిలైజర్ రిజల్ట్ కూడా నేను మీకు ఈ విధంగా వీడియో తీసి చూపిస్తాను. తద్వారా మీకు తెలుస్తుంది ఫెర్టిలైజర్ అనేది మొక్కలకు ఎంతగా ఉపయోగపడుతుందనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. మొక్కలకు కావలసిన పోషకాలు ఇప్పుడు గ్రో బ్యాగ్‌లో పెట్టిన మొక్క అయితే ఆ గ్రో బ్యాగ్‌లో ఉన్న మట్టిలో నుంచే న్యూట్రియంట్స్ అనేది తీసుకోవాలి. అది ఒక బౌండెడ్ ఏరియా లాగా ఉంటుంది. అదే నేలలో పెట్టిందైతే నేలలో ఉన్న మట్టి వేర్లు లోపలికి డెప్త్‌గా వెళ్తూ ఉంటాయి. కాబట్టి నేలలో ఉన్న న్యూట్రియంట్స్ అనేది మొక్కకి సరిపోతుంది. కానీ ఎప్పుడైతే గ్రో బ్యాగ్‌లో పెడతామో అది బౌండరీ లాగా ఉంటుంది. అందులో పోషకాలు అయిపోయినాయంటే ఇంక పువ్వులు పూయడము, మొక్క పెరగడము కష్టమవుతుంది. అందుకు మనము 20 డేస్‌కి ఒకసారి సాయిల్‌ని సారవంతం చేస్తూ ఉండాలి. తద్వారా మొక్క అయితే బాగా పెరుగుతుందండి. ఈ వీడియో నేను జస్ట్ రిజల్ట్ చూపియడానికి అనేది నేను ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. అదేవిధంగా హార్వెస్ట్ అండి. అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. మొత్తానికి ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి. ఈరోజు పూజకు ఫుల్లుగా సరిపోతాయండి. ఇదండి వాటి వీడియో. బాయ్.